ఫ్రెండ్స్ హిందుస్థాన్ కింగ్ మరాఠా వారియర్ మన చావా సంభాజీ మహారాజ్ గారి తెలుగు ట్రయల్ అయితే వచ్చిందనమాట. వెయిటింగ్ దీనికోసం ఎప్పటి నుండో, కానీ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యా. ఎందుకు అనేటటువంటిది లాస్ట్లో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందైతే మనం చూసేద్దాం. ఛత్రపతి శివాజీ జన్నత్ చేరుకున్నారు జనా. చూసారా, స్టార్టింగ్లో ఒక టోపీ చూపిస్తున్నారు అనమాట. అది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ది. జన్నత్ చేరుకున్నారంటే ఇది కొత్త పదం అనుకోమాకండి. జన్నత్ అంటే స్వర్గం అనమాట, జహన్నం అంటే నరకం. ఇవి అరబిక్కో హిందీ పదాలు అనమాట. ఇలా కాదనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వర్గస్థులు అయ్యారు అంటే ఎంత బాగుండేది, బేస్ ఉండేది. మరి డైలాగులు రాసింది ఎవరో గొప్పగా రాసింది. మరి హిందీ పదాలు ఎందుకు తీసుకొచ్చి పెట్టడం తెలుగులో డబ్బింగ్ అప్పుడు? స్వర్గం అనేటటువంటి చెప్తే బాగుండేది కదా. అది ఆయన చనిపోయిన తర్వాత మొగలాయలకు కొమ్ములు వచ్చేసాయి. ఎందుకంటే ఆయన ఉన్నంత వరకు అడుగు పెట్టేటటువంటి దమ్మెవుడికి లేదు. చావా సంభాజీ మహారాజ్ ముద్దుగా పిలుచుకుంటారు చిరతబుల్ని చావా. అరుపు చూడండి భయ్యా, అరుపుడు మారవలా. జై హో మ్యాడ్ హుక్ ఫిల్మ్స్. ఇది డిలీట్ చేశారంట కదా సినిమాలో. సాధన కోసం చేసే యజ్ఞం, ఆ మహాదేవుని సాక్షిగా ప్రతి పౌరుడి సంరక్షణే మన లక్ష్యం. స్వరాజ్య స్థాపన సాక్షాత్ ఈశ్వరేచ్ఛ. సమజందా? మొత్తం శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత అందరికీ కూడా కొమ్ములు వచ్చేసాయి. ఈ మరాఠా సామ్రాజ్యాన్ని హిందుస్థాన్ మొగలాయిలు దక్కించుకోవడం ఎంతో దూరం లేదు అన్న తర్వాత మన కొడుకు ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఆయన అసలు మామూలుగా ఉండదు. ఆయన దీవి ఏంది సినిమా మొత్తం కూడా మధ్య మధ్యలో శివాజీ మహారాజ్ గారి వాయిస్ వినిపెట్టడం వల్ల మదర్ వాయిస్ వినపట్టడం కూడా మనకైతే జరిగింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. వాయిస్ ఓవర్ కూడా బాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా లిప్సింక్ ఇది కనిపిస్తుంది అనమాట. మీరు జాగ్రత్తగా చూడండి. అంటే థియేటర్లో ఇది మనకు అంత అనిపించకపోవచ్చు, కానీ మొబైల్లో చూస్తున్నప్పుడు లిప్సింగ్ కొద్దిగా అటు ఇటుగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇది బట్టి హానెస్ట్గా చెప్తా. రష్మిక మందన ఔరంగజేబుని కలవడానికి వెళ్తున్నా. వంశంలోని ప్రతి మగవారు ప్రళయంతో సమానం. పర్వతాలే అడ్డుకోలేని ధాటిని కంకర్రాళ్ళు. అది కంకర్ రాయి. ఔరంగజేబు అని చెప్పి తెగ ఎలివేషన్లు ఎత్తున్నారు, కానీ ఆయన కంకర్ రాయితో సమానం సంభాజీ మహారాజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో కలవడానికి వెళ్తున్నాడు, యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. సో తన సతీమణికి ఇంతన్న బాధ లేదా, ఇంతన్న ఇది లేదా అని అంటే, మీరు భోస్లే వంశస్థులు, మీకు పెద్ద పెద్ద పర్వతాలే చిన్న ఇది, కానీ ఆ కంకర్ రాయి ఎంత అని చెప్పి తీసిపడేయడం అనమాట. ఆ తర్వాత జరిగేటటువంటి యుద్ధాలు అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. అమ్మవాళ్ళు హిందీ ట్రయలర్ని దింపారు, జస్ట్ డబ్బింగ్ చేసి అంతే. ఔరంగజేబు అందరిని వేసేసి కిరీటాన్ని అందుకుండు. ఓకే 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 ఎర్ర రంగు చేసేయండి. అసలు ఈ యాక్టర్ నిజంగా ఇచ్చేసిండు. విక్కీ కౌశల్ తర్వాత ఈ యాక్టర్గా హైలైట్ ఉందంట యాక్టింగ్. 7th March. ఎన్టీఆర్ వాయిస్ అయితే బాగుంటుంది. అదే స్టార్టింగ్ లో చెప్పి డిసప్పాయింట్మెంట్. ప్రతి వ్యూహాన్ని ఛేదిద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం. జై భవానీ, జై భవానీ, హర్ హర్ మహాదేవ్. ఆ వాయిస్లో ఆ గాంభీరత్వం చూడండి. హిందీలో వింటున్నప్పుడు అయితే హర్ హర్ మహాదేవ్ అన్నప్పుడు ఆ వైబు వేరు వచ్చింది, కానీ తెలుగులో వింటున్నప్పుడు కొద్దిగా డల్లింగ్ అనిపిస్తుంది వాయిస్. అదైతే హానెస్ట్గా చెప్తా. మీ కామెంట్ కూడా కింద చెప్పండి. మరి మీకు హిందీ డబ్బింగ్ నచ్చిందా, తెలుగులో నచ్చిందా? అర్థం కిద్దాం అనేటటువంటి వదిలేండి. బేస్ అనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి వాయిస్ బేస్ ఎంత ఉండేదో చావా గారికి కూడా అంతే బేస్ ఉండేదంట. దాన్నే మేము జాగ్రత్తగా తీసామని చెప్పి డైరెక్ట్గా చాలా ఇంటర్వ్యూలో చెప్పడం అయితే నేనైతే విన్నా, కానీ ఆ బేస్ అయితే తెలుగులో మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సమగ్ర మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే. మీ నమ్మకం మాకు తోడుంటే యుద్ధం కూడా అవసరమే. వైఫ్కి ఇచ్చిన ఇంపార్టెంట్ ముందు నుండి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇవి గుర్తుపెట్టుకోండి భయ్యా. ఓరా ఫైట్లు. ప్రతి మరాఠా ఇంట్లో ఒక శివాజీని, ఒక సంభాజీని పుట్టిస్తుంది. కానీ నీ చావు మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది. ఇది హైలైట్ ఉంటుందంట ఈ ఫైట్, సింహంతో ఫైట్. ఈ ఫోటో చిన్నప్పుడు చూసేది భయ్యా. ఈ ఫ్రేమ్స్లో ఉన్నటువంటి ఫోటోస్ చిన్నప్పుడు చూసేది నేను. మళ్ళీ ఇప్పుడు టీజర్లో చూస్తాను మామూలుగా కనిపించట్లా. చావా చావా. ఆ కత్తి ఎందుకు పెట్టారు అని అంటే ఆ కత్తి భవానీ మాత ఇచ్చింది శివాజీ మహారాజ్కి. ఆ కత్తి కూడా మెయిన్ రోల్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది.
మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నిజంగా నాకైతే పిచ్చిగా నచ్చింది. అదే ట్రైలర్ కాబట్టి ఇందులో నచ్చకపోవడానికి ఏం లేదు. మెయిన్ ఏంటంటే మన సంభాజీ మహారాజ్ గారికి చావాకి డబ్బింగ్ చెప్పాను, కొద్దిగా బేస్తో చెప్తే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అక్కడక్కడ హిందీ పదాలు కూడా వినపడుతున్నాయి అనమాట. ఇవి కాకుండా డైరెక్ట్గా స్వర్గం అనేటటువంటి పేర్లు, జన్న జహానాలు అనేటటువంటివి హిందీకి సంబంధించింది లేదా అరబ్బీకి సంబంధించింది, డైరెక్ట్గా తెలుగులోకి అనువదిస్తే ఇంకా బాగుండేది అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. ముఖ్యంగా ఇందులో విక్కీ కౌశల్ యాక్టింగ్ అయితే నేషనల్ అవార్డు కన్ఫర్మ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వామ్మో, ఆ డైలాగ్ లేయటం ఏంది, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పలకడం ఏంది, ఆ సింహ గర్జన ఏంది, మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతున్నట్లేదు, నోట్లో నుండి తోటాలు వస్తున్నట్టుండే ఒక సింహం కానీ గొంతుంటే ఈ విధంగానే మాట్లాడిద్దేమో అనేటటువంటి రీతిలో అయితే తనైతే మాట్లాడుతుండో. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆయన చెప్పిండు అనమాట. విక్కీ కౌశల్ ఒక ఇంటర్వ్యూలో ఏమని తెలియజేసిందంటే, అప్పుడు సంభాజీ మహారాజు ఎంతైతే చేసిండో నేను దాంట్లో 20% మాత్రమే చేయగలిగాను, నన్ను క్షమించాలి అని చెప్పి ఆయన అయితే ఒక ప్రెస్ మీట్లో పెట్టడం జరిగిందనమాట. ఆయన దీవి ఆయన బేస్ అయినంతా వేరనమాట. ఆయన మాట్లాడుతుంటే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆయన మాటలతోనే చావుకు కానీ గొంతుంటే అది ఎట్నే ఉంటుందేమో అనేటటువంటి ఫీలింగ్ అప్పట్లో ఉన్నటువంటి మొగలులకి, ఆయన ఎదురుగా ఉన్నటువంటి శత్రువులకి అయితే అనిపించేదంట. అలా ఉండేదంట తన మాట. ఆ అరుపు కూడా అసలు ఘోరంగా అరుస్తులంట యుద్ధం చేసేటప్పుడు. నిజంగా మీరు థియేటర్లో మంచి 7th థియేటర్కి వెళ్తారు కదా, మంచి సౌండ్ బేస్ ఉన్నటువంటి థియేటర్కి వెళ్ళండి, ఆ అరుపుకి అయితే మీరు ఫిదా అయిపోతారో. అలా అరుస్తుడు ఆయన అసలు సింహం అరుస్తుందా తను అరుస్తుందా అనేటటువంటి అర్థం కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. విక్కీ కౌశల్కి అయితే నేషనల్ అవార్డు అయితే కన్ఫర్మ్, దాంట్లో అయితే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో ఔరంగజేబు క్యారెక్టర్ చేసిన ఆయన పేరు నాకు తెలియదు కానీ తను కూడా నెక్స్ట్ లెవెల్ చేసిండు. నిజంగానే ఔరంగజేబు ఈ విధంగానే ఉంటాడేమోరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. తన యొక్క క్రూరత్వాన్ని అంతా కూడా కళ్ళలో చూపిస్తేస్తాడు. ఆ డైలాగ్ చూడండి ఎలా చెప్తాడో, మామూలుగా చెప్పట్లా ఔరంగజేబు క్యారెక్టర్ చేసిన ఆయన కూడా మంచి అవార్డు అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా ఆ తర్వాత బీజిఎం బబ్బబ్బబ్బా ఏఆర్ రెహమాన్ దింపేసిండప్ప. ఫస్ట్ ఈ సినిమాలో మేజర్ ప్లస్ విక్కీ కౌశల్ యాక్టింగ్, ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం మనం వినొచ్చు అనమాట. ఏమాత్రం ఇది కాకుండా నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చిండు, ఎమోషన్ తగ్గట్టు ఎమోషన్. అక్కడ సంభాజీ మహారాజ్ గారు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆయన తగ్గట్టు డ్యాన్స్ తగ్గట్టు మ్యూజిక్, మన రష్మిక వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి మ్యూజిక్, యుద్ధం చేసేటప్పుడు యుద్ధ రీతిలో ఉండేటటువంటి బీజిఎం అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ దింపేటటువంటి ప్రయత్నం చేసిండు. ఏఆర్ రెహమాన్కి అయితే ఫిదా అయిపోతారు ఈ సినిమా చూసిన తర్వాత, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆ విజువల్స్ అయినా ఆ యాక్షన్ సీన్స్ అయినా చూడండి, కుప్పలాది మంది మీద పడుతున్నారు అనమాట. వాళ్ళందరినీ కొడతంటే ఎక్కడొక్కడ మనకి టూ మచ్ అనిపిట్లా, అలా డిజైన్ చేసిన డైరెక్టర్. ఎక్కడైతే స్థలం కొట్టాలన్నమాట, ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తూనే ఉంటాం, 2-3 కొట్టినా కానీ కొద్దిగా అయితే అనిపిస్తుంది అనమాట. కానీ అక్కడ చూసుకున్నట్లయితే 100 సైన్యం, చుట్టూ మంది ఒక 1000 మంది ఉంటారు, మధ్యలో సంభాజీ మహారాజ్ ఒక్కడే ఉన్నాడు. వాళ్ళందరినీ ఇసిరిసిరి పడేస్తుండు, ఆ కత్తులతో పట్టుకొని, ఆ సోలంతో పట్టుకొని, ఆ చైన్లతో పట్టుకొని, అసలు మామూలుగా కొట్టట్లేదు. అయినా కానీ మనకి అతి అనిపిది అనమాట. అది టేకింగ్ అంటే, ఇలా దియ్యాలి అనేటటువంటిది 100% వాస్తవం అనమాట. నెక్స్ట్ లెవెల్ తీసేటటువంటి ప్రయత్నం చేసిండు, దాంట్లో వంక పెట్టేది లేదు. ఆ విఎఫ్ఎక్స్ బాగుంది, ఆ గ్రాఫిక్స్ బాగుంది, ఆ మ్యూజిక్ బాగుంది, విక్కీ కౌశల్ యాక్టింగ్ బాగుంది. నిజంగా ఇది బాలీవుడ్ మూవీ అయినా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది అనమాట. అండ్ చాలా మంది బాలీవుడ్లో ఉండాలి ఏమైనా కామెంట్ చేస్తున్నారు తెలుసా, మన నార్త్లో ఉండేటువంటి వాళ్ళు ఈ చావా సినిమాని బాలీవుడ్తో కంపారిజన్ చేయమాకంటే, బాలీవుడ్ అనేటటువంటిది ఒక చప్రి, ఆ చప్రిలో ఈ చావాని పెట్టమాకండి అని చెప్పి చాలా మంది కూడా కామెంట్ చేశారు. అలా ఉందనమాట. బాలీవుడ్ వాళ్ళు ఇంత బాగా తీయగలరా చరిత్రలు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పటిదాకా బాలీవుడ్ వచ్చేటటువంటి ఏ సినిమా కోసం, అటు జవాన్ సినిమా వచ్చింది, పఠాన్ సినిమా వచ్చింది, మన ఈ మధ్యన సల్మాన్ ఖాన్ ఏయో సినిమాలు వచ్చినాయి, అయినప్పటికీ నేను దేనికోసం వెయిట్ చేయలేదు. నేను వెయిట్ చేసేది వార్ 2 కోసం, ఎందుకంటే అందులో ఎన్టీఆర్ అన్న ఉన్నాడు, అండ్ చావా సినిమా కోసం, ఎందుకంటే ఇది సంభాజీ మహారాజు స్టోరీ, ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇచ్చిండు అనేటటువంటి దానికోసం వెయిట్ చేసి. అయినప్పటికీ ఏం పర్లేదు, ఇచ్చినటువంటి ఆయన కూడా పర్లేదు, మ్యాక్సిమం మ్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనకు కొద్దిగా ఇదైనా కానీ తర్వాత అలవాటు అయిపోద్ది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వెయిటింగ్. మరి మీకు ఏ విధంగా అనిపించింది ట్రైలర్ అనేటటువంటిది మీ హానెస్టీ కామెంట్ కూడా కింద తెలియజేయండి. ఉంటాం మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం.